వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామజోగి మందు కొనారే పామారులారా, రామజోగి మందు కొనారే. రామజోగి మందు మీరు ప్రేమతో భుజింపారయ్యా. రామజోగి మందు మీరు ప్రేమతో భుజింపారయ్యా. కామక్రోధాలోభములను కడకు పారాద్రోలే మందు రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. కాటుకా కొండాల వంటి కర్మముల నెడబాపే మందు. కాటుకా కొండాల వంటి కర్మముల నెడబాపే మందు. సాటిలేని భాగవతులు స్మరణ చేసి తలచే ముందు రామజోగి మందు కొనారే. ముదముతో భద్రాద్రి యందు ముక్తిని పొందించే మందు. ముదముతో భద్రాద్రి యందు ముక్తిని పొందించే మందు. సదయుడైన రామదాసు భక్తితో కొలిచేటి మందు రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. పామారులారా రామజోగి మందు కొనారే. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తు. సర్వోపనిషదో గావః సకల ఉపనిషత్తులను గోవులు అనుకున్నట్లయితే మరి ఆ గోవులకు ఉన్నటువంటి క్షీరాన్ని అమృత క్షీరాన్ని పిండాలని చెప్పనంటే ఒక కృష్ణ పరమాత్మల వారే దాన్ని పిండగలిగేటువంటి విధానము. అయితే ఆ క్షీరాన్ని సేవించడం అని చెప్పనంటే అర్హత ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు. కాబట్టి ఆ క్షీరాన్ని ఆ సారాన్ని బ్రహ్మసారాన్ని అర్జునుడు సేవించిన విధానము ఆ ప్రకారముగా ఆయన మోహాన్ని పోగొట్టుకున్నాడు. సుధీహి భక్త అనేక మంది గీతా సందేశాన్ని అధ్యయనం చేసి వారి మోహాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. మరి ఎంతో సారభూతమై పరమార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటిది ఉత్తర గీత, భగవద్గీత, అద్వైత సారం. అట్టి తత్వానుభవాన్ని పొందటానికి గల సాధనాంశాలు మనకి ఉత్తర గీతలో పుష్కలంగా వస్తాయి. అందువల్ల స్వామివారు భగవద్గీతకు ప్రతిష్టాత్మకముగా తన యొక్క వ్యాఖ్యానాన్ని అందించడమే కాకుండా ఉత్తర గీతను కూడా లోకానికి ఆయన చూపించాడు. చాలామందికి ఉత్తర గీత అని చెప్పనంటే కూడా తెలియదు. భగవద్గీత వరకే చాలామంది తెలుస్తుంది. ఉత్తర గీత కూడా ఉన్నది అనేటువంటి విషయం తెలియదు చాలామందికి. అలాంటి దానిని స్వామివారు చక్కటి అర్థాన్ని రచించి మన ముందు పెట్టారు. దాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ద్వితీయాధ్యాయములో మన ప్రసంగం జరుగుతూ ఉన్నది. ముందుగా అర్జునుడు తన ప్రశ్నతో ఆరంభం చేయడం జరిగింది. దాన్ని గతంలో మనం ముచ్చరించుకున్నాము. అహం బ్రహ్మేతి నిర్దేష్టం ప్రమాణం తత్ర కిం భవేత్. నేను బ్రహ్మమును అనేటువంటి విషయం ఏ విధముగా తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఆయన గారు ప్రస్తావించగా
సమాధానముగా భగవంతుడు కూడా జలమునందు జలము, క్షీరమునందు క్షీరము, నేతి యందు నెయ్యి ఎట్లా కలిసిపోతుందో అట్లా అవిశేష భవేత్ తద్వత్ జీవాత్మ పరమాత్మనోహం. ఇలాంటి యొక్క విశేషణాలు లేకపోవడం కారణంగా వృషగాత్మకు పరమాత్మకు ఒక ఐక్యత అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పేసి సమాధానంగా చెప్పుకొస్తూ, అదే విషయంగా మరి భవే జీవే పరిణతాదాత్మ్యం సర్వగం జ్యోతి ఈశ్వరం ప్రమాణ లక్షణై జ్ఞేయం స్వయం ఏకాగ్ర వేదన అని చెప్పనంటూ మరి ఆ యొక్క ఆ జీవాత్మ పరమాత్మలకు ఒక సామ్యత తాదాత్మ్యం అనేది ఎట్లా లభిస్తుంది దానికి లక్షణై లక్షణములనబడేటువంటి వాట్లతో రెండింటి యొక్క సామ్యతను గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. సమాన లక్షణములు కలిగి ఉన్నట్లయితే రెండూ కూడా ఒకటే అని చెప్పని అంటాం. ఎట్లా అంటే ఇది గోవు అది గోవు అన్నాము అంటే ఈ గోవులో ఉన్న లక్షణాలే ఆ గోవులో కూడా ఉన్నాయి కాబట్టి అది గోవు ఇది గోవు అని చెప్పని అంటాం. అతడు మనుషుడు ఇతడు మనుషుడు, ఇద్దరు మనుషులే ఎందుకంటున్నాం అంటే ఇద్దరిలో కూడా సమాన లక్షణాలు ఉన్నటువంటి విధానం, 2 కాళ్ళు 2 చేతులు తల మొదలగు అవయవాలు అన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి అతడు మనుజుడే ఇతడు మనుజుడే అంటాం. లక్షణ విభేదాలు ఉన్నట్లయితే ఇతడు మనుజుడు ఇది గోవు అని చెప్పని అంటాం, ఇది పశువు అని చెప్పని అంటాం. పశువుకు లక్షణాలు వేరు, మానవులను లక్షణాలు వేరు కాబట్టి ఇతడు మానవుడు అది పశువు కాబట్టి 2 వేరు అని చెప్పని అంటాం. అట్లాగా లక్షణై జ్ఞేయం అనే మాటగా స్వామి గారు చెబుతూ లక్షణై లక్షణముల యొక్క సామ్యతతో పరమాత్మలో ఏ యొక్క సత్తు చిత్తు ఆనందాది లక్షణాలు ఉన్నాయో అదే లక్షణములు ప్రత్యేగాత్మలో కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా బోధ ద్వారా తెలియబడేటువంటి యొక్క విషయం, దాన్ని కూడా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. మరి ఆ ప్రకారముగా సత్తు చిత్తు ఆనందాత్మిక లక్షణములు కలిగి ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము అన్నప్పుడు అలాంటి బ్రహ్మముల లక్షణాలే ప్రత్యేగాత్మలో కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని విచారణ ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనకు దాని విషయంలో పరోక్ష జ్ఞానం కలుగుతుందన్నమాట. అనగా ఆ బ్రహ్మమే నాలో ప్రత్యేగాత్మగా ఉన్నది, ఆ ప్రత్యేగాత్మ యొక్క నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి యొక్క భావన, ఆ బ్రహ్మ భావన పరోక్షంగా కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఈ పరోక్షంగా ఏర్పడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం అపరోక్ష విధానంగా సాధించుకోవాల్సి ఉంటుంది. పరోక్ష విధానంలో గురువు తన సహకారాన్ని అందిస్తాడు. అనగా గురువు తన యొక్క శాస్త్ర ప్రామాణికములను ఆధారంగా చేసుకుని మరి శిష్యుని యందు చక్కటి అవగాహనాత్మక భావాన్ని ఆయన అందించడం కారణముగా అప్పుడు శిష్యుడు మరి నేను స్థూలదేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, త్రివిధావస్థల కాదు 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 కాదనేటువంటి జ్ఞానం వీడికి గురువు ద్వారా లభ్యమైంది. శ్రవణం చేయటం కారణముగా గురువు ద్వారా లభ్యమైనటువంటి విధానం కాబట్టి గురువు అంతవరకు మాత్రమే ఆయన కలగజేసేటువంటి విధానమే తప్ప స్వరూపము యొక్క స్థితి కలగజేసే విధానం గురువు చేసేటువంటి యొక్క పని కాదు. స్వరూప స్థితి అనేటువంటిది ఎవరికి వారుగా సాధించుకోవాల్సి ఉంటుంది కనుక స్వరూపము యొక్క సంబంధ అవగాహన అని చెప్పని అంటారు. అవగాహన వరకే మనకి గురువు ద్వారా లభించేటువంటి అంశము. ఒక పదార్థం ఉన్నది అని చెప్పి అన్నప్పుడు ఆ పదార్థం ఎట్లా ఉంటుంది, దాని గుణగణాలు ఏమిటి, దాని రుచి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు మనం ఆ యొక్క లక్షణాలు పట్టుకుని ఆ పదార్థాన్ని సాధించుకుంటాం. అని చెప్పినట్లుగా ఆ లక్షణాలు దాంట్లో ఉన్నాయో లేవో చూసుకున్నప్పుడు స్వామి చెప్పిన పదార్థం ఇదే అనేటువంటి యొక్క మనకి ఒక చక్కటి సాదృశ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా దాని యొక్క అవగాహన పొందటం అనే అంశం ఒకటైతే ఆ తర్వాత సాధన ద్వారా దాని అనుభవాన్ని తెచ్చుకోవటం అది శిష్యుని యొక్క బాధ్యత అయి ఉంటుంది, సాధకుని యొక్క బాధ్యత అయి ఉంటుంది. ఉదాహరణకు మరి చక్కెర పాయసము అని చెప్పి పదం వాడినప్పుడు చక్కెర పాయసం అంటే ఎలాగూ దాని విధానాలు ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. దానికి అనుభవం గలవారు దాని విషయాన్ని చక్కగా తెలియజేస్తారు. దానికి ఏ పదార్థాలు కావాలో మొత్తం చెబుతారు. చక్కెర పాయసం అని చెప్పి అన్నప్పుడు దానికి మరి చక్కెర కావాలి, దానికి మరి సగ్గుబియ్యం కావాలి, ఇంకా దాంట్లో యాలక్కాయలు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు.
చెప్పిన తర్వాత ఆ చేసే విధానం కూడా చెప్తారు. కనుక ముందు ఆ విధంగా పాత్ర పెట్టి మంట వెలిగించి దాంట్లో పాలు పోసి పాలు కాగిన తర్వాత మరి దాంట్లో సగ్గుబియ్యం వేసి ఇంకా జీడిపప్పు వేసి ఇట్లా పాకం కలిగే విధానాలన్నీ కూడా ఒక అవగాహన అనేటువంటిది ఇస్తారు. మనకు ఆ పదార్థం యొక్క సమాచారం అందినంత మాత్రంతో మనకి ఆ పదార్థం మన నోటికి రుచి కలిగే అవకాశాలు లేవు. పలానా పదార్థం అనేది ఉన్నది, దాని పదార్థాలు ఇవి కావాలి, వస్తువులు ఇవి కావాలి, తయారు చేసే విధానం ఇది అనేటువంటి సమాచారం వరకే మనకు వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత పదార్థాలు మనం కొనుక్కోవటం, దాన్ని తీసుకొని చెప్పిన ప్రకారంగా దానికి ఆ ప్రాసంగం అంతా కూడా అనుసరించి చేయటం ద్వారా మన చేతికి ఆ పదార్థం వస్తుంది. దానిని ఆస్వాదించినప్పుడు దాని రుచి ఆ అనుభవంలోకి వస్తుందన్నమాట. చెప్పినంత మాత్రంతో మనకి ఆ పాయసం యొక్క రుచి తెలియబడే అవకాశం లేదు. చెప్పటం వల్ల అవగాహన కలుగుతుంది. అది మనం చేసుకుని దాన్ని ఆస్వాదించటం, గ్రహించటం వల్ల దాని రుచి అనుభవంలోకి వచ్చే విషయము. కాబట్టి ఆ ప్రకారముగా గురువు యొక్క బాధ్యత ఎంతవరకు అని చెప్పనంటే ఆ స్వరూపము యొక్క అంశాన్ని చక్కగా తెలియజేయటము, ఆ తర్వాత స్వరూపం యొక్క మార్గంలో ప్రయాణం చేసి ఆ తత్వానుభవాన్ని పొందే విధానం గల మార్గాన్ని ఉపదేశం ద్వారా తెలియజేయటం వరకే గురువు విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా లక్షణై జ్ఞేయం, ఈ లక్షణముల ద్వారా సగటు తాదాత్మ్య అంశాన్ని గురువు ఇచ్చిన తర్వాత స్వయం ఏకాగ్ర వేదిన అనే మాట కూడా చెప్పుకొస్తారు. ఇక్కడ స్వయముగా అనగా నీవుగా మరి ఏకాగ్ర వేదిన, ఏకాగ్ర అంటే మనస్సుని నిశ్చలముగా చేసేటువంటి విధానము. ఏక అగ్ర అనే మాటకు కూడా మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఏక అన్నట్లయితే మరి ఆ మనస్సులో ఏం ఉండకూడదు, ఒక్క మనస్సు మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనస్సులో చాలా చేరి ఉన్నాయి, అనేక సంకల్పములు, కోరికలు, గుణాలు అనేటువంటివన్నీ కూడా చేరి ఉన్నాయి. మరి సందర్భాన్ని అనుసరించి లోనున్న గుణాలు కూడా ప్రకోపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి కోపం అనేది ప్రకోపిస్తుంది, అటనే ద్వేషం ప్రకోపిస్తుంది, అసూయ ప్రకోపిస్తుంది. ఇట్లా అనేక గుణాలు సందర్భాలను బట్టి ప్రకోపిస్తూ ఉంటాయి. అటనే మనకి మనసులో ఆలోచనలు కూడా పుంకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆలోచనలు అనుసరించే తర్వాత కోరికలు కూడా ఏర్పడే విధానం ఏర్పడుతుంది. ఏవైనా మన కంటికి మంచిగా గోచరించాయి అన్నా కూడా, ఎవరైనా బాగా ఉన్నాయని చెప్పినప్పటికి కూడా మనకు వాటి మీద ఒక కోరిక అనేది ఏర్పడుతుంది. ఇట్లాగా మనసు నుంచి వెలువడేటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ధ్యానంలో మొత్తం వీగిపోవాలని చెప్పనే మాట. ఏకాగ్ర వేదిన, ఒక వేదిక అనేది నీకు రావాలి. అది ఎలాంటి వేదిక అని చెప్పనంటే ఏకాగ్ర, మనసులో గుణ సంబంధమై ఉన్న వికారాలు కానీ, ఆలోచన సంబంధమై ఉన్నటువంటి సంకల్పాలు కానీ, అటనే పదార్థముల మీద ఉన్నటువంటి కోరికలు కానీ, ఇవేవి కూడా లేకుండా ఉన్న మనస్సు అనేది మనకి ధ్యానం ద్వారా ప్రాప్తించాల్సి ఉంటుంది. అలాగా ఏకాగ్ర వేదిన అనే పదం స్వామివారు మంచిగా వాడిన పదం అది. అలాంటి ఆ విధానముగా ఏక అంటే ఒక మనస్సు అని చెప్పిన అర్థము, అగ్ర అని చెప్పన్నప్పుడు అది గురువు ఏ యొక్క మనకి ఒక మార్గం తెలియజేశాడో ఆ మార్గము నందు మాత్రమే ఉండేటువంటి స్థితి దాన్ని అగ్రభాగము అని చెప్పని అంటారు. అగ్ర అంటే పైన అని చెప్పిన అర్థం. కనుక పడిపోకుండా ఆ మనస్సుని అదే స్థితిలో, అదే స్థాయిలో పెట్టుకుని ధ్యానం ద్వారా ఆ స్వరూపానుభవాన్ని పొందాలనేటువంటిది మనకు ఆ యొక్క అర్జునుడు అడిగినటువంటి దానికి పరమాత్మ సమాధానముగా మరి అహం బ్రహ్మేతి నిర్దేశం, నేను బ్రహ్మముని ఎలా అయి ఉన్నానేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటిది ఎట్లాగా గ్రహించే అవకాశం అనే దానికి స్వామివారి ఇక్కడ మరి గురువు యొక్క ఆవశ్యకత సంబంధమై ఉన్న అంశముగా శాస్త్రం ప్రామాణికంగా తీసుకునే విషయాన్ని అవగాహన కలగజేయడం ఒక అంశమైతే, ఆ తర్వాత మనసు నిశ్చలపరిచి ధ్యానం ద్వారా మరి ఆ యొక్క నివృత్తి మార్గంలో పయనించి స్వరూపానుభవాన్ని పొందేది కూడా మనకి ఆ శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నటువంటి విధానము. ఈ అంశములు భగవద్గీతలో గతంలోనే స్వామివారు చాలా చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. 6 రుచోహో మునేః యోగం కర్మకారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమఃకారణముచ్యతే అనే మాట. 6 రుచోహో మునేః యోగం, ఎక్కగోరేటువంటి వాడికి కర్మయోగం కారణం అని చెప్పని అన్నారు. యోగారూఢస్య, ఎక్కిన వానికి ఏంటంటే శమః, శాంతి, ఆనందము.
అనేటువంటివి ఉంటాయని చెప్పేసి అని ఆ ఎక్కాలి అనేటువంటి దానికి స్వామివారి వ్యాఖ్యానంగా తెలియజేస్తూ మరి స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము అని చెప్పని ఈ ప్రకారంగా సాధకులు ధ్యానం ద్వారా మరి స్థూల దేహం దాటాలి, శ్వాసను లయింపజేసుకోవాలి, మనసును పూర్తిగా జడం చేసుకోవాలి, బుద్ధిని బ్రహ్మములో లీనం చేయాలి, జీవాత్మ అజ్ఞానాన్ని పోగొట్టుకొని జీవాత్వాన్ని ఈశ్వరత్వంలో లయింపజేసుకోవాలి. ఆ ఈశ్వరత్వం కూడా అధిగమించి శుద్ధ బ్రహ్మమును పొందాలనేటువంటి అంశముగా ఇది సాధనా సంబంధమై ఉన్నటువంటి కోణములో మార్గములో జరిగేటువంటి యొక్క అంశం ఇది. కాబట్టి ఈ ప్రకారముగా చేసినప్పుడు నువ్వు స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాట వరకు చెప్పి స్వామివారు ఆగారు. ఆగిన తర్వాత అర్జునుడు మళ్ళీ దీని మీద తన ఆర్గ్యుమెంట్ను ఆరంభం చేశాడు. మనకు మరొక ప్రశ్న లేవదీశాడు. అదేమిటంటే అర్జునోవాచ, అది 4వ శ్లోకంలో మీకు ప్రశ్న ఆరంభమవుతుంది. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం విదిత్వా తత్ క్షణేనతు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ అని ప్రశ్న వేశాడు. మనం ఈ ప్రశ్న మీద గతంలో చాలా సుదీర్ఘంగా కూడా చెప్పుకోవడం జరిగింది అన్నాడు. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం, జ్ఞానాత్ ఏవ అయా శాస్త్రం ప్రామాణికంగా తీసుకున్నావు, మరి ఆ శాస్త్ర ప్రామాణికముగా నాకు ఆ విషయం అంతా చెప్పుకొచ్చావు. చెప్పినప్పుడు మరి ఆ యొక్క చెప్పిన విధానములో ఆత్మానాత్మల విచారణ విధానములో ఆ స్థూల దేహం నువ్వు కాదు, సూక్ష్మదేహం నీవు కాదు, కారణదేహం నీవు కాదు, ఆ త్రివిధ అవస్థలు నీవు కావు, నీకు విలక్షణముగా ఉన్నటువంటి వాడవు నువ్వు, అట్లా పంచకోశాలకు కూడా అతీతముగా ఉన్నటువంటి వాడవు అనేటువంటి విషయముగా విడమరచి, అనగా అరటిపండు ఒలిసి చేతిలో పెట్టినట్లుగా ఆ విధముగా విషయమంతా కూడా చక్కగా విడమరచి ఆత్మ ఇది, అనాత్మ ఇది, ఆత్మ లక్షణాలు ఇవి, అనాత్మ లక్షణాలు ఇవి అని తెలియజేసి మరి పరమాత్మ ఉన్నటువంటి లక్షణాలు నాలో ఉన్నాయి అనేటువంటి విషయం మీద మరి తర్క విధానముగా నాకు అన్నీ కూడా తెలియజేయటం కారణముగా నేనే బ్రహ్మమునై ఉన్నాను అన్నటువంటి విషయం నాకు దృఢపడింది. మీ బోధన విషయముగా నాకు ఆ బ్రహ్మము యొక్క విషయం మాకు మనసుకు చక్కగా వచ్చింది, గోచరించింది. కనుక నేనే బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి విషయముగా శుద్ధంగా తమ అనుగ్రహముతో నాకు ఆయన భావన కలిగింది. ఇక నేనే బ్రహ్మమై ఉన్న తర్వాత కిం పునః యోగ ధారణ, ఇంకా నీ యోగాన్ని చేయాల్సిన ఆవశ్యకత నాకు ఎందుకు వస్తుంది? దాని మీద మనం మాట్లాడుకుంటూ మరి అప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు, ప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు 2 రకాలుగా ఉంటుంది. అప్రాప్తమై ఉన్నటువంటి దానికోసం ఎవరైనా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మన వద్ద లేదు కాబట్టి ఎక్కడో దూర ప్రాంతంలో ఉండటం కారణంగా ఆ దూర ప్రాంతంలో ఉన్నటువంటి వస్తువుని మనం సంపాదించుకోవటానికి మరి ఎంతో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది, దూర ప్రాంతానికి పోవాల్సి ఉంటుంది, అనేక వాహనములు కూడా ఎక్కాల్సి ఉంటుంది. అది అప్రాప్తమై ఉన్నటువంటి వస్తువు యొక్క విషయం. అని ప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు విషయంలో ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? అది ప్రాప్తించే ఉన్నది కదా. కనుక ప్రాప్తించిన విషయంలో ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముందనే విషయంగా ఆయన గారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేనే బ్రహ్మం అనే మాట చెప్పేసిన తర్వాత ఇంకా నా యొక్క ప్రాప్తి కోసంగా ఇంకా నేనేం చేయాల్సి ఉంటుంది? నేను బ్రహ్మము కాకుండా ఉండి నేను ఏరే మరొక వస్తువు ఉన్నట్లయితే అలాంటి యొక్క నేను బ్రహ్మమును సాధించుకునే విషయంలో ఏదన్నా సాధన చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నేనే బ్రహ్మమునే ఉన్నాను కదా. కాబట్టి ఇంకా నేను బ్రహ్మమై ఉన్న తర్వాత కిం యోగధారణ, ఇంకా యోగధారణతో ఏం ఆవశ్యకత అనేది ఇక్కడ అర్జునుడు వేసిన ప్రశ్న. ఇది లోకములో చాలామందిలో ఉన్నటువంటి భావన కూడా. అద్వైత సిద్ధాంత విధానంలో చాలామంది ఇదే విషయాన్ని సుస్పష్టంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు. అయ్యా, జ్ఞానం ద్వారా స్వరూపం యొక్క విషయం మనకి అవగతమయ్యింది. ఇంతకాలం నేను దేహం అనే భావంతో ఉన్నాను. ఈ కులం నేను, ఈ గోత్రం నేను, ఈ పేరు నేను స్త్రీని పురుషుణ్ణి అనేటువంటి భ్రమా సంబంధమై ఉన్న భావాల్లో ఉన్నాను.
కాబట్టి మీ బోధ వల్ల ఈ అనాత్మంతా వీగిపోయింది, ఎడమయ్యింది. ఇక నేను బ్రహ్మం అనేటువంటి భావన మనస్సుకు వచ్చేసింది. కాబట్టి ఇక అహం బ్రహ్మాస్మి అనే విషయముగా దాన్ని చెప్పుకోవటమే కానీ ఇంకా సాధన అనేటువంటి దాంతో ఏం ఇంకా ఉపయోగం, దానివల్ల ఏం సాధించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయంలో అర్జునుడు మరి 4వ శ్లోకం, ఉత్తర గీత 2వ అధ్యాయం 4వ శ్లోకం ఆయన ప్రశ్న వేసిన విధానం, జ్ఞానమాత్రేణ ముచ్చేత, జ్ఞానము చేతనే విడబడ్డాను కదా, కిం పునః యోగధారణ చేయటం అనేటువంటిది ఏం అవసరమో అన్న విషయం మీద ఆయన ప్రశ్న వేశాడు. మనం ఇంతవరకు వచ్చి ఆనాడు ఆగామన్నమాట. తర్వాత మనకు 5వ శ్లోకంలో పరమాత్మ తన సమాధానం చెప్తూ ఉన్నాడు. అర్జునుడు యొక్క సందేహానికి పరమాత్మను సమాధానం చెప్తూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్వితా బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాతో నిర్దహేతు కర్మబంధనం. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్వితా బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాతో నిర్దహేతు కర్మబంధనం. అర్జున, శాస్త్రం అనేటువంటిది కొంతవరకే తన యొక్క విధానాన్ని అందించే విధానం ఉంటుందో తప్ప పూర్ణముగా శాస్త్రం ఇచ్చే అవకాశం లేదు. ఏమిటని చెప్పానంటే బ్రహ్మము నీవై ఉన్నావు అనేటువంటి విషయం వరకు నీకు ఇచ్చింది. కానీ నీకు ఈనాడు మరి చూసినట్లయితే అనేక దేహాలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఈ భవసాగరంలో ఈదుతూ ఉన్నావు. నువ్వు బ్రహ్మమే కాదంటం లేదు, సచిదానంద స్వరూపుడివే. అలాగా అయి ఉన్నప్పటికీ కూడా మరి నీ దేహాలు ఏమిటి వచ్చినాయి? నీ దేహాలు రావటం ఏమిటి? మరి దేహం వచ్చింది, దేహంతో సంబంధం పడ్డావు, ఈ దేహ విధానం వల్ల వ్యవహారం చేస్తూ ఉన్నావు. ఏదైనా కష్టాలు వస్తే బాధపడుతూ ఉన్నావు, సుఖాలు సంతోషపడుతూ ఉన్నావు. మరి ఈ విధముగా లోకంలో ఇవన్నీ కూడా నీకు ఏర్పడి ఉన్నటువంటి విధానములు. ఇప్పుడు ఎట్లయితే నీకు దేహం అనేటువంటిది ప్రాప్తించి ఉన్నదో ఇక ముందు కూడా దేహాలు అనేటువంటివి వస్తాయి. కారణం ఏంటంటే ఆ దేహములకు హేతువై ఉన్నటువంటి కర్మవాసనలు సూక్ష్మ దేహములో చేరి ఉండటం కారణంగా. మరి లోపల సూక్ష్మ దేహం ఉంది కదా, స్థూల దేహం అంటే ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వాసాంశి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహనాథ నరోపరాని. ఎట్లయితే మనుజుడు పాత వస్త్రాన్ని వదిలేసి కొత్త వస్త్రం ధరిస్తూ ఉన్నాడో అట్లాగా తదా శరీరాన్ని విహాయ, అలాగా పాత దేహాలు పోయి కొత్త దేహాలు వస్తున్నాయనేటువంటిది జన్మ సిద్ధాంత విధానం. ఈ ప్రకారముగా మరి దేహాలు వస్తున్నాయని చెప్పనంటే కారణం ఏమిటి? వెనకాల ఉన్నటువంటి సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి కర్మవాసనలు అనే అర్థం. అట్లా మన జీవన విధానంలో ఈ కర్మవాసనలన్నిటినీ కూడా మనం సమకూర్చుకుని సూక్ష్మ దేహంలో నిక్షిప్తం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి కర్మవాసనలు అవి కాలిపోతే తప్ప మళ్ళా నీకు ఈ దేహాలు రాకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఎప్పటికీ బ్రహ్మమే, బ్రహ్మము కాకుండా పోయింది లేదు. కానీ ఆ బ్రహ్మము ఆ ప్రత్యేగాత్మ ఇప్పుడు జీవభావం కలిగి ఉన్నది. జీవభావం రావటానికి కారణం ఏంటంటే లోన ఉన్న మూలా విద్య, దాని తమస్సు, అది ఆవహించి ఉన్నది. మూలా విద్య అజ్ఞానం అనేది ఆవహించి ఉన్నది. కనుక ఈ మూలా విద్య కానీ కర్మవాసనలు కానీ ఇవి కేవలం శ్రవణం చేసినంత మాత్రముతో నీకు అవి పోవు. నీ కేవలం నేను బ్రహ్మము ఆత్మను అనే ఒక భావం వరకు నీకు ఒక మానసిక భావం ఏర్పడుతుంది. కానీ ఇంతకాలముగా ఎన్నో దేహాలు ధరించి ఉన్న నీవు అనేక దేహాలలో సంపాదించుకున్నటువంటి కర్మవాసన. మరి కర్మవాసన అనేటువంటిది అది ఎట్లా పోయే అవకాశం ఉంటుంది? అది పోవాలంటే నిర్దహేతు కర్మబంధనం, దహింపజేయాలని చెప్పి అన్నారు. ఈ జ్ఞానం ద్వారా, జ్ఞానాగ్ని ద్వారా నిర్దహేత్ అన్నాడు. కాబట్టి ఈ మాటలు మీకు మనకి చూస్తే భగవద్గీతలో కూడా స్వామివారు అక్కడ కూడా చెప్పుకొచ్చిన విధానమే. ఉత్తర గీతలో ఇక్కడే చెప్తున్న విషయం కాదు. గతంలో మరి భగవద్గీతలో కూడా ఈ విషయాలు అక్కడ సందర్భాన్ని అనుసరించి స్వామి చెప్పుకుంటూ వచ్చాడు. యదయిధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున
జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే కదా అని కూడా అన్నాడు. యథా ఏధాంసి బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినప్పుడు ఎట్లా ఆ కట్టెలన్నీ కూడా బూడిదగా చేయబడుతూ ఉన్నాయో తథా ఆ ప్రకారముగానే జ్ఞానాగ్ని చేత మరి కర్మలన్నీ కూడా కాలిపోతాయి అని చెప్పని అన్నారు. అంటే ఆ జ్ఞానాగ్ని రావాలని చెప్పినట్లయితే ఆత్మ సంయమ యోగాగ్నవు అని గీతలో కూడా స్వామి చెప్పిన మాట. ఆత్మ సంయమనం, మనో సంయమనం అన్నారు. మనస్సును ఏకాగ్రంగా చేయాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సును ఏకాగ్రం చేసేటువంటి ధ్యానం ద్వారా లోన కలిగేటువంటి దానిని ఆత్మాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. కాబట్టి అట్టి బ్రహ్మాగ్ని అనేటువంటిది కేవలం విచారణ వల్ల వచ్చే అవకాశం లేదు. అది సాధన వల్ల, యోగ సాధన వల్ల, నివృత్తి మార్గము ద్వారా వచ్చేటువంటి విధానం. అందువల్ల లోపల కర్మవాసనలు, అజ్ఞానం ఎన్ని ఉన్నంత మాత్రంతో నువ్వు బ్రహ్మము కాకుండా పోయిందేమి లేదు. ఎప్పటికీ బ్రహ్మమే, చేతన స్వరూపమే, సత్యస్వరూపమే, ఆత్మస్వరూపమే. అయినా కానీ లోన మరి సూక్ష్మదేహ విధానములో ఈ కర్మవాసనలు, అజ్ఞానం అంతా ఆవహించి ఉన్నప్పుడు మరి ఆ సూక్ష్మదేహం ద్వారా నీకు స్థూల దేహాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఒక భూమిలో ఒక గింజ పడ్డప్పుడు ఆ గింజ యొక్క ప్రభావంతో నీకు అనేక మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు ఆ మొక్కలు మనం పైన కొమ్మలు కొట్టేస్తూ ఉన్నా ఆ లోపల మొదలు ఉన్నంత వరకు ఈ కొమ్మలు వచ్చే విధానమే. కాబట్టి ప్రస్తుతం మనకి దేహం వచ్చింది ఆల్రెడీ. అట్లా గతంలో కూడా అనేక దేహాలు వచ్చాయని చెప్పని, రాబోయే కాలంలో కూడా అనేక దేహాలు వస్తాయి. కాబట్టి రావడానికి గల కారణం ఏంటంటే మరి ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి కర్మ వాసనలు దుంపగా ఉన్నాయి. కాబట్టి ఆ దుంప అనేది పూర్తిగా తొలగిపోతే తప్ప మరి ఈ దేహములనే మొక్కలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఇది చెప్తున్నమాట ఇక్కడ. అందువల్ల పరమాత్మ చెప్పిన విషయముగా ప్రమాణ లక్షణై జ్ఞేయం. శాస్త్రం చెప్పే మాట ఇదే. ప్రమాణ లక్షణముల చేత చూసినట్లయితే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమే, నీలో కూడా బ్రహ్మం ప్రత్యేగాత్మగా ఉందనే విషయం. కానీ ప్రత్యేగాత్మగా ఉన్న విధానములో మరి ఆ ప్రత్యేగాత్మ యొక్క అధిష్టానమును ఆధారముగా చేసుకుని జడమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం చేతనవంతముగా మనలో అది ప్రవర్తిస్తూ ఉన్నది. దాని మూలా విద్య అన్నారు, అజ్ఞానం అన్నారు, తమస్సు అన్నారు, తెలియంతనము అన్నారు, అపరా ప్రకృతి అనే పేరు పెట్టారు. అని ఎన్ని పేర్లు ఉన్నా కానీ లోన ఒక అజ్ఞానాంధకారం ఉన్నది అనేటువంటి మాట అన్ని శాస్త్రాలు బోధిస్తున్నటువంటి విధానం. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై భాగవతం చెబుతున్నమాట. ధూమేనా వ్రియతే వహిని అనే ఉదాహరణ చెబుతూ అట్లా అజ్ఞానంలో స్వరూపాన్ని మరుగు చేసిందని చెప్పలే మాట. కనుక లోపల మూలా విద్య పోయే అవకాశాలు లేవు. శ్రవణం చేసినంత మాత్రముతో కేవలం నీకు నేను బ్రహ్మమై ఉన్నాననేటువంటి ఒక భావన ఏర్పడుతుందే తప్ప మరి నీకు దేహములను ప్రసాదించే విధానముగా ఉన్న అజ్ఞానం, కర్మవాసనలు అయిపోయే అవకాశంగా లేవు. అయిపోవాలని చెప్పి అన్నట్లయితే జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత అని స్వామి ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి దేహే, ఈ నీ యొక్క దేహమునందు ఉన్నటువంటి యొక్క బుద్ధి ఉన్నదో ఆ బుద్ధి బ్రహ్మ సమన్విత, బ్రహ్మముతో అన్విత కూడాలన్నారు. కనుక నీ బుద్ధి అనేది బ్రహ్మములో చేరిపోవాలి. అయితే మనలో ఆ బుద్ధి అనేటువంటిది ఉన్నదా అని చెప్పనంటే కూడా మనలో మనస్సు అనే అంశం ఉందో తప్ప బుద్ధి అనే అంశం ఇంకా ఉదయించలా. ఎందుకంటే మన వ్యవహారం అంతా కూడా రజోగుణాత్మకముగా ఉన్నది. రజోగుణాత్మకమై ఉన్నటువంటి యొక్క వ్యవహారం కాబట్టి మనలో ఈ రజస్సు తమస్సులు బాగా చేరిపోతూ ఉన్నాయి. ఆ కర్మలే బాగా మనలో నిండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రజస్సు తమస్సుల కారణంగా ఉండే అంతఃకరణాన్ని మనస్సు అని చెప్పని అంటారు. కనుక లోకములో అందరూ కూడా మనో సంబంధ జీవులు అని చెప్పని అంటారు. అనగా మనస్సుతోనే వ్యవహరిస్తూ ఉన్నారు.
మనస్సు యొక్క వ్యవహారంలోనే ఉన్నారు. మనోవ్యవహారంలో ఉన్నామంటానికి గల కారణం ఏంటండి అని అడిగినట్లయితే సంకల్పాలు. సంకల్ప మానసం కర్మ అన్నారు. సంకల్పించే విధానం మనసు అనేటువంటి వస్తువు. బుద్ధి యొక్క విధానం వేరు. బుద్ధికి ఆ లక్షణం లేదు, మనసుకు మాత్రమే ఉందన్నమాట. కాబట్టి మనలో మరి మనసు అనేటువంటి యొక్క వస్తువే ఉందనే విషయముగా తెలుసుకోవాలని చెప్పానంటే దానికి కారణం సంకల్పాలు అనేటువంటిది. పలానా ప్రాంతంలో అగ్ని ఉన్నది అని ఎట్లా గుర్తిస్తున్నాము అని చెప్పానంటే ఆ పొగ ఉండటం కారణంగా పొగను బట్టి అగ్నిని ఊహిస్తాం. ప్రత్యక్షంగా గోచరించేది పొగ. ఆ పొగను బట్టి అక్కడ అగ్ని ఉందని చెప్పనే విషయంగా గుర్తించినట్లుగా మనలో మనసు అనేటువంటిది ఎట్లా మనసు అనేది ఉందనే విషయంగా తెలుసుకోవటానికి ఏంటంటే ఆలోచనలు అనేటువంటి పొగ ఉన్న కారణంగా. అందువల్ల ఆలోచనలు అనేటువంటివి లేకుండా ఎవరున్నారు లోకంలో? ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా ఒకే ఆలోచన ప్రవాహంతోనే మన జీవనం నడుస్తూ ఉన్నది. ఆలోచన ప్రవాహం పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉన్నటువంటి విధానం. ఈ ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా పుడుతున్నవి అనేటువంటి విషయం మనకి సుస్పష్టముగా తెలియదు. కారణం ఏంటని చెప్పనంటే మన వ్యవహారంలో చాలా మునిగిపోయాం కాబట్టి. కరచరణాదులతో ఇంద్రియ విషయాలతో ఈ వ్యవహారంలో మునిగిపోవడం కారణంగా లోన ప్రవహించేటువంటి యొక్క ఆలోచన ప్రవాహం అనేటువంటి యొక్క నదిని మనం గుర్తించడం లేదు. ఎప్పుడు గుర్తిస్తాము అని చెప్పనంటే ఎప్పుడైతే నువ్వు గురువు చెప్పిన విధానంగా పద్మాసనం వేసి చిన్నముద్ర వేసుకొని 2 కన్నులు ముకులించి నిశ్చలముగా కూర్చునే విధానముగా నువ్వు ధ్యానంలోకి పోయినప్పుడు అక్కడ మనస్సు యొక్క వేగం ఎంత ఉన్నదో దాని యొక్క పోకడ ఎంత ఆలోచనలుగా ఉన్నదో నీకు సుస్పష్టముగా అర్థమవుతుంది. ఎందుకని చెప్పనంటే ఇక్కడ ధ్యానం అనేటువంటి విషయంలో కర్మేంద్రియాలని కట్టివేశావు, జ్ఞానేంద్రియములు కూడా సైలెంట్ చేసే విధానంగా ఉన్నావు. కాబట్టి ఈ సద్దుమనగటం కారణంగా అప్పుడు నీకు లోన ఉన్న మనస్సు యొక్క ప్రవాహం యొక్క విషయం అప్పుడు నీకు తెలియబడుతుంది అన్నమాట. కానీ వ్యవహారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రవాహాన్ని గుర్తించేంత మనకి విధానం లేదు. కారణం ఏంటంటే ఈ కరచరణాదులతో దేహ ఇంద్రియ వ్యవహారాలతో పూర్తిగా వ్యవహారాల్లో మునిగిపోయటం కారణంగా లోన ఉన్న ప్రవాహాన్ని మనం గుర్తించే అంత పని మనకి పడటం లేదు. దాన్ని ఎప్పుడు మనం తేరిపార చూస్తాము అని చెప్పనంటే అది మరి పద్మాసనాదులు ఆసనాదులు శీలించి 2 కన్నులు ముకులించి లోపల కూర్చున్నప్పుడు అది ఎంత ప్రవాహంగా పోతూ ఉన్నదో, ఎన్నెన్ని ఆలోచనలు పుంకాలుగా వస్తూ ఉన్నాయో, ఎంత వేగంగా పోతుందనే విషయాన్ని మీరు సుస్పష్టముగా ఆ కూర్చున్నప్పుడు మీకు దాని ప్రవాహం మీకు కనపడే అవకాశమే తప్ప వ్యవహారంలో ఉండగా మీకు కనపడదు. కాబట్టి ప్రకారముగా మనసు అనేది ఆలోచనలు కలిగి ఉన్నటువంటిది మనస్సుగా చెప్పారు. కాబట్టి ఆ సంకల్పములు అనేటువంటి యొక్క పొగ దాన్ని బట్టే మనస్సు అనే దాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము. అందుచేత అక్కడ బుద్ధి అనేటువంటి అంశం ఇంకా ఉదయించల. బుద్ధి అనే అంశం రావాలని చెప్పి అన్నట్లయితే ఎప్పుడైతే మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచన అనబడేటువంటి పొగ సమస్య పోతుందో, స్వామి చెప్పినట్లుగా సర్వ సంకల్ప సన్యాసి అని స్వామి చెప్పాడు. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అని కూడా స్వామి చెప్పిన మాట. కనుక ఏ సంకల్పము లేకుండా ఉండేటువంటి విధానం మనస్సుకు రావాలి. అలాంటి విధానం వచ్చినప్పుడు అక్కడ మనస్సు అనేటువంటి భాగం పూర్తిగా తొలగిపోయి అంతరించి ఆ స్థానంలో బుద్ధి అనేటువంటి దేవత వచ్చి కూర్చుంటుంది. ఆ బుద్ధి అనేది వచ్చినప్పుడే నీకు స్వరూపానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కనుక మనస్సు అనేది అంతరించనంత వరకు, బుద్ధి ఉదయించనంత వరకు నీకు స్వరూపం యొక్క విధానంలో పోవటానికి అవకాశాలు లేవు. మనస్సు అనే భాగం ఉన్నంత వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది మనకి ధ్యానంలో తెలుస్తుంది. మనస్సు అనేటువంటి వస్తువు ఉందనే విషయం తెలియటానికి ఏమిటంటే ధ్యానంలో కూర్చోండి. ఆ కూర్చున్నప్పుడు మనసు అనేది ఆలోచనలుగా ప్రవాహముగా కలిగి ఉందా అంటే అది మనస్సుగా భావించుకోవాల్సి ఉంటుంది. మరి ఆలోచన అనేది లేకుండా మరి నిశ్చల విధానముగా ఆ స్వరూప తన్మయత్వములో ఉండిపోయి చాలామంది యోగంలో ఉండిపోతారు, నిశ్చలముగా ఉండిపోతారు, ఆత్మానందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అసునుతే అని స్వామి మాటే చెప్తున్నాడు. అత్యంతం సుఖం అసునుతే, అత్యంతమై ఉన్నటువంటి సుఖాన్ని అతడు అక్కడ పొందేటువంటి విధానం. బ్రహ్మ సంస్పర్శ అనే మాట కూడా వాడాడు. అక్కడ బ్రహ్మమును స్పృశించుట అంటే బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా పొందటం అని చెప్పిన అర్థం. ఇలాంటివన్నీ కూడా కలిగేటువంటి ఆ స్థానంలో ఏముందని చెప్పానంటే అక్కడ బుద్ధి సమన్విత అనే అంశం ఉంటుంది అక్కడ. కాబట్టి బుద్ధి అనేది ఏర్పడ్డప్పుడే నీకు అక్కడ మరి ఆ అత్యంతం సుఖం అనే మాట కానీ బ్రహ్మ సంస్పర్శ అనే మాట కానీ అక్కడ వస్తాయి. బుద్ధి అనే అంశం, శుద్ధ సాత్విక బుద్ధి ఏర్పడ్డప్పుడే అతనికి బ్రహ్మముతో ఆనందించటము, అత్యంత సుఖాన్ని ఆస్వాదించటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మ కూడా దేహే దేహమునందు బుద్ధి బ్రహ్మ సమన్విత అన్నాడు. బ్రహ్మముతో అన్విత, అన్విత అంటే కూడిక అన్నమాట. బ్రహ్మముతో చేరి ఉండటం అనేటువంటి యొక్క విధానం ఒక బుద్ధికి మాత్రమే ఏర్పడుతుంది. అయితే మనసు అనే విషయం చూసినట్లయితే అది ప్రపంచ అన్విత అనే విషయం చెప్పాల్సి వస్తుంది. అక్కడ ప్రపంచముతో అన్విత కూడి ఉండేటువంటిది, పంచ విషయాలతో కూడి ఉండేటువంటిది, అది మనస్సుకు చేరినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనసు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి బుద్ధి బ్రహ్మ సమన్విత అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క భాగం ధ్యానం ద్వారా అంతరింపబడి మనసు అనే భాగం అంతరించటము అంటే ఏమిటంటే అనేక జన్మలుగా కూడ తీసుకుని ఉన్నటువంటి కర్మ వాసనలు అవన్నీ క్షీణదశకు వచ్చేసాయి, క్షీణింపబడ్డాయి. అవి క్షీణింపబడ్డప్పుడే మనసు అనేటువంటి భాగం అంతరిస్తుంది. ఆ స్థలంలో బుద్ధి అనేటువంటి దేవత వచ్చి కూర్చునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ బుద్ధి అనేది ఏర్పడ్డప్పుడే బ్రహ్మ సమన్విత అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మముతో చక్కగా చేరి ఉండేటువంటి విధానం ఆ సాధకునికి ఏర్పడుతుంది అన్నారు. అది కూడా జ్ఞానేన దీపితే అని చెప్పని అన్నారు. జ్ఞానేన దీపితే, జ్ఞానము చేత దీపితే, ప్రకాశింపబడగా అని అర్థం. ఆ యొక్క స్వరూప అనుభవముతో ఉన్నటువంటి జ్ఞానం అంటే జ్ఞానం అనేటువంటి దీపితే చక్కగా ప్రకాశింపబడినప్పుడు మాత్రమే బుద్ధి బ్రహ్మ సమన్విత, అప్పుడు ఆ బుద్ధి అనేది బ్రహ్మముతో చక్కగా చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అట్టివారు మరి అక్కడి నుంచి బ్రహ్మమునంది ఆనందించే వాళ్ళుగా ఉంటారు. కనుక బ్రహ్మానందాన్ని ఆస్వాదించేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందయా అంటే అది బుద్ధి స్థాయి ఉదయించినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి వాళ్ళు బ్రహ్మముతో ఉండి ఆనందాన్ని పొందటం జరుగుతుంది. అది పొందటమే కాదు, ఇక్కడ మరొక అంశం ఏంటంటే బ్రహ్మ జ్ఞానాగ్నిన విద్వాన్ నిర్దహేతు కర్మబంధనం. బ్రహ్మ జ్ఞానాగ్నిన అని అన్నారు. అది బ్రహ్మ జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు. ఇక్కడ ఆత్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు, ఇక్కడ బ్రహ్మాగ్ని అన్నాడు. ఈ బ్రహ్మాగ్ని అనే పదం మీరు భగవద్గీతలో కూడా చూడవచ్చు. ఏమి బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మాగ్నౌ అనే మాట గీతలో చెప్తాడు. ఇక్కడ కూడా బ్రహ్మ జ్ఞానాగ్నిన, బ్రహ్మ జ్ఞానాగ్ని చేత విద్వాంసుడై ఉన్నటువంటి యొక్క మహానుభావుడు జ్ఞాని నిర్దహేతు కర్మబంధనం. కాబట్టి అనాదిగా ఉన్న కర్మబంధనాన్ని అతడు జ్ఞానాగ్ని ద్వారా తొలగింపజేసుకున్నటువంటిది చక్కగా ఆయనకి ఏర్పడుతున్నటువంటి అంశాన్ని మనకు స్వామివారి ఇక్కడ మంచిగా అందిస్తున్నటువంటి విధానము. కాబట్టి ఉత్తరగీత చాలా లోతైన భావాలతో విచారణాత్మకమై ఉన్న అంశాలతో సాగేటువంటిది. దాన్ని మనసు పెట్టి చూసినట్లయితేనే మనకు ఆ విషయాలు బాగా గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.